నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బీహార్ ఎన్నికల వేడి ఇక తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ 11వ తేదీతో రెండో దశ పోలింగ్ కూడా ముగుస్తుంది. 14వ తేదీన ఓటరు తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో అసలు బీహార్కి సంబంధించి అంచనాలు విపరీతంగా ఉన్నాయి. అటు భారతీయ జనతా పార్టీ, జేడీయూ కూటమి, ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారాన్ని తిరిగి చేజిక్కించుకుంటుందా, లేక యువతరానికి ప్రతినిధిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్న తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయి మహాగఠబంధన్ని విజయ తీరాలకు చేర్చుతారా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ నినాదాన్ని తీసుకున్న నేపథ్యంలో ఈ ఓట్ చోరీ నినాదం నిజానికి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తోందా? అనేక అంశాలు, ప్రభుత్వ పథకాలు ఎంత మేర పనిచేస్తూ ఉన్నాయి, తేజస్వి చెబుతున్నటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంత మేర పనిచేస్తూ ఉన్నాయి, ముస్లిం యాదవ్ కాంబినేషన్ నిజానికి ఈరోజు గ్రౌండ్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది, ముస్లిం ఓట్లు చీలుతాయా, చీలితే ఎవరికి లాభిస్తుంది, ఎవరికి నష్టం కలిగిస్తుంది, ఇట్లా అనేక ప్రశ్నలు ఉన్నాయి. దీంట్లో బీహార్లో గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి ఒక సెఫాలజిస్ట్ మనతో ఉన్నారు. అండ్ వారి టీం బీహార్లో ఈ ఎన్నికల్లో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో వారి పర్యటన చేసినటువంటి వాళ్ళ టీమ్స్ అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. సో వారు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక విధానంతో వాళ్ళు పరిశోధన చేసి సో ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో కొన్ని అంచనాల్ని వారు చెప్పే ప్రయత్నం చేస్తారు. వారు ఎవరో కాదు, బీకాన్ అనే సంస్థని రన్ చేస్తున్నటువంటి మధు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మధు గారు. ఫస్ట్ బీహార్కి సంబంధించి 3-4 అంశాలు అందరూ మాట్లాడుతున్నాయి, చాలా ఉన్నాయి. అంటే జనరల్గా ఈసారి ఎలక్షన్స్లో ఎన్డీఏ వైపు ఉంటారని, లేకపోతే మేనిఫెస్టో ఏం చేస్తుంది, హామీలు ఎటువంటి ప్రభావం చూపుతాయి, పైన ఉన్నవి కాకుండా గ్రౌండ్ లెవెల్లో మీకు కనిపించినటువంటి కీలకమైన అంశాలు, ఈ ఎలక్షన్స్ని నడిపిస్తున్న అంశాలు మీకు అనిపిస్తున్నవి ఏంటి? సాయి గారు, ఇది బీహార్ అనే దాంట్లో సర్వేస్లో మేము అనాలిసిస్ చేస్తే ప్రాబబిలిటీ రేషియో 60 ఉన్నాయి. అంటే అన్ని రాష్ట్రాల్లో సర్వేస్ మేము అన్ని చూసినాం, పాత ఎట్లా ఇచ్చారు అని చెప్పేసి. ఓన్లీ ప్రాబబిలిటీ సక్సెస్ అనేవి మాత్రం 60% ఉన్నాయి ఏజెన్సీస్ ఇచ్చిన సర్వేస్. ఎందుకంటే ఇది ఒక గందరగోళం, మాయాలోకంగా ఉంటుంది. ఒక మహాభారతంలో ఎన్ని పాత్రలు ఉంటాయో బీహార్లో అన్ని పాత్రలు ఉంటాయి. అంటే ఎవరు ఎటుపోతున్నారు, కులాలు, మతాలు, రకరకాలైనటువంటి వర్గాలు, అంటే ఒక నియోజకవర్గాన్ని అనాలిసిస్ చేయాలి అంటే దాదాపుగా ఒక 15-16 పారామీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రతి క్యాండిడేట్ ఓటు ఎటుపోతుంది, మైగ్రేషన్ ఎటుపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్కు సాయి గారు, సార్ అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసిన సార్ అనేది మాత్రం చాలా ఇంపాక్ట్ చూపెట్టింది. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు కదా, ఓట్లు 64% పడ్డాయి కదా, యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, ప్లస్ అది వస్తుంది ఇది వస్తుంది అనుకున్నారు కదా. మేము విశ్లేషణ చేస్తూ వచ్చింది ఏంటంటే 3 కారణాల వల్ల ఓటింగ్ పర్సెంట్ పెరిగింది. సరే, అది ఎవరికి? ఒకటి, దాదాపు 7,92,00,000లో 60 లక్షల ఓటర్లను తొలగించినారు. అంటే ఓటు వేయని వాళ్ళు, డెత్ అయిన వాళ్ళు, మైగ్రేట్ అయిన వాళ్ళు, లాస్ట్ 3 ఎలక్షన్స్లో అటెంప్ట్ చేయని వారు, డిఫరెంట్ రీజన్స్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ షోన్ ఇన్ ద డాక్యుమెంట్. అయితే వాళ్ళందరినీ తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా క్వాలిటీ నెంబర్ ఒకటి వచ్చింది. తర్వాత 30 లక్షల మంది కొత్త ఓటర్లు జమ చేసుకున్నారు అఫిడవిట్ ఇచ్చేసి, అంటే ఎవరికైనా అవకాశం ఇచ్చింది. సో దీంట్లో అవకతవకలు జరిగినాయా అనే దానికైతే నిర్దిష్ట ఆ సబ్జెక్టులకు పోలేదు. కానీ ఈసారి రిజల్యూషన్ వల్ల మాత్రం, ఎలక్షన్ కమిషన్ రిజల్యూషన్ వల్ల మాత్రం ఒక 2-3% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఎందుకంటే స్వతహా ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వాడికి ఓటేయాలనే ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. సెకండ్ ఏంటంటే అన్ని డిలీట్ చేస్తాం కదా, డిలీట్ చేసినప్పుడు అప్పుడు పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 30 లక్షల ఓటర్లు మనకి ఈసారి పెరిగినారు, అంటే తీసేసినారు, అంటే ఓటింగ్ పర్సెంట్ పెరిగింది. 64% అంటే ఆల్మోస్ట్ ఆల్ 30 lakhs పెరిగింది కాబట్టి కంపల్సరీగా ఇంపాక్ట్ అనేది. ట్రెడిషనల్ సెఫాలజిస్టులు ట్రెడిషనల్గా అంటే సంప్రదాయబద్ధంగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కొన్ని నామ్స్ ఉన్నాయి. జనరల్గా కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఇన్ని సంవత్సరాలు ఉంటే ఉంటుందని, ఓట్ పర్సెంటేజ్ పెరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేకతని రిప్రజెంట్ చేస్తుంది. అంటే జనాలు అందరూ వచ్చి ఓట్లు ఇస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని దించాలని అనేది ఒక మూడ్ చాలా మంది చెప్పేది. నిజానికి మీకు అట్లా అనిపిస్తోందా? అంటే ఓట్ పర్సెంట్ పెరగడం అనేది ప్రభుత్వ వ్యతిరేకత కాదా? ప్రభుత్వ వ్యతిరేకతను అయితే నేను చేసి, అంటే మా సంస్థ చేసిన అనాలిసిస్ ప్రకారం అయితే ఉండొచ్చు. స్వతహా 20 సంవత్సరాల నుంచి నితీష్ గారు పరిపాలిస్తున్నప్పుడు కంపల్సరీ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. మామూలుగా అయితే మమతా బెనర్జీకి, నితీష్ కుమార్ గారికి సాధ్యం. ఎందుకంటే 7 సార్లు అటు ఇటు కూటమిని మార్చి 9 సార్లు ప్రమాణ స్వీకారం చేసి అప్రాక్సిమేట్ రౌండెడ్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్, అట్లాంటి వ్యక్తి కూడా స్టిల్ ఇంకా మార్కెట్లో ఎగ్జిస్ట్ అంటే అది ఓన్లీ నితీష్ గారికి. అంటే ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు. రెండోది ఏంటంటే మహిళలకు ఏదైతే ఒక పథకం ఇచ్చిండ్రో, ఏది మహారాష్ట్రలో ఎలక్షన్స్ ముందు లడ్కీ బహన్ యోజన అనేటువంటిది, మధ్యప్రదేశ్లో ఒక పేరుతో ఒక పథకం ఇచ్చారు, ఆ పథకాన్ని బీహార్లో కూడా ఇంప్లిమెంట్ చేసింది చూడండి. అంటే 10,000 రూపీస్ డిపాజిటెడ్ ఫర్ ద స్మాల్
బిజినెస్ కైండ్ ఆఫ్ ఉమెన్స్కి ఇచ్చింది కదా, చాలా ఇంపాక్ట్ చూపెట్టింది. అందుకనే మహిళల పర్సంటేజ్ అనేది కొంత పెరిగింది. రెండోది ఏంటంటే, మూడోది బీహార్లో ఎప్పుడు కూడా ఓటర్ పర్సంటేజ్ పెరుగుకుంటూ వస్తుంది. ఇంకోళ్ళు చాలామంది కూడా చెప్తారు, ఏదేదో విశ్లేషణ చేస్తారు, కానీ మహిళలు ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్, జెంట్స్ అంటే పురుషులు తక్కువ ఎందుకు ఉంటారంటే వాళ్ళు మైగ్రేటెడ్ ఎక్కువగా ఉంటారు, వేరే స్టేట్లలో అక్కడెక్కడ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏదో ఫెస్టివల్ వస్తుంది కాబట్టి కొంత పురుషులు కూడా పెరిగింది. ఈ 3 రీజన్సే ఇప్పుడు చెప్తున్నటువంటి దానికోసం మీరు ఒక్కసారి గ్రాఫ్ తీసుకుంటే 2000 నుంచి 2025 వరకు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుకుంటూనే వస్తుంది. 42, 46, 54, 57. ఇప్పుడు సర్ ఇంప్లిమెంటేషన్ మహిళల దానివల్ల మీరు అన్నట్టు ఇంకొక రీజన్ కూడా కావచ్చు, ఏది ప్రజలలో ఓటర్ అధికార యాత్ర రాహుల్ గాంధీ గారు చేసిండు కదా, దానివల్ల ఓటర్ మొబిలైజ్ అయ్యింది. అంటే ఓటు వేయాలి అంతే, వానికి ఇంత సబ్జెక్ట్ ఏం తెలియదు కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది, ఓటేస్తే అయిపోతుంది కదా అనే పరిస్థితులలో ఈ పర్సంటేజ్ పెరిగింది. కానీ రాహుల్ గాంధీ ఓటర్ అధికారి యాత్ర అనేది ఆల్మోస్ట్ 15-16 రోజులు బీహార్లోనే తిరిగారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అసలు పోలేదు. ఆల్మోస్ట్ 50 రోజులు ఆయన ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత బీహార్లో పర్యటించలేదు. కారణం ఏంటి అంటే ఆయన వల్ల ఇంపాక్ట్ లేదనా, లేకపోతే ఓటర్ అధికారి యాత్ర ఇంపాక్ట్ ఎంత ఉంది, ఓటు చోరీ నినాదం ఇంపాక్ట్ ఎంత ఉంది? గ్రౌండ్లో అనుకుంటున్నారా ఓటు చోరీ జరిగిందని జనాలు? ఇది ఫస్ట్ ఎట్లయిందంటే సార్ గారు, ఒక సిపిఎం ఎమ్మెల్యేకు 2 ఓట్లు ఉన్నాయని తెలియడం వల్ల ఇది స్టార్ట్ అయింది. అంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ రికగ్నైజ్ చేసి ఒక ఎమ్మెల్యేకి 2 ఓట్లు ఉన్నాయంటే ఇంకెన్ని జరుగుతాయి అనేది రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా సేమ్ రిఫార్మ్స్ ఉన్నాయి. అంటే 100% వెబ్ కాస్టింగ్ కానీ, తర్వాత ప్రతి ఒక్కరిని క్లూనంగా చెక్ చేయడం కానీ, ఫోన్స్ కూడా అలౌ చేసినారు. అంటే సపరేట్గా ఒక డ్రా ఇచ్చేసి దాంట్లో పెట్టుకోమని, అంటే కొత్త రిఫార్మ్స్ వచ్చినాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వీడియో రికార్డింగ్ అనేది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకవేళ కేసు వేస్తే ఆ క్యాండిడేట్కు లేదు మీడియాకు ఇవ్వడానికి అవకాశం ఇచ్చేటువంటి రిఫార్మ్ కూడా పెట్టినారు. ఎందుకంటే ఈ మధ్యలో ఇట్లా క్రాస్ ఓటింగ్ అవి జరుగుతున్నాయి, దొంగ ఓట్లు జరుగుతున్నాయి. అంటే చాలా మంచి రిఫార్మ్స్, కానీ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇది వచ్చింది. అయితే అక్కడక్కడ జరిగినాయని అనలేను, ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో కూడా జరుగుతాయి. అయితే ఓట్ చోరీ యాత్ర మాత్రం ప్రజలలో ఒక ఆలోచన అయితే రేకెత్తించింది, సంథింగ్ ఏదో జరుగుతుంది అనేటువంటిది. ఫస్ట్లో 1300 కిలోమీటర్లు 58 రోజులు ఎంత సంథింగ్ డేస్ తిరిగిన రాహుల్ గాంధీ గారు ఈ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చినాక రాకపోవడం అనేది ఆ ప్రభావం ఇంటెన్సిటీ తగ్గింది. యాక్చువల్గా మూమెంట్కి వచ్చింది, మూమెంట్కి వచ్చినాక ఒకటేసారి డౌన్ అయింది కదా. ఆ డౌన్ అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షాలు ఈయనకి గట్టిగా ఆన్సర్ ఇస్తారేమో ప్రూఫ్స్తోని అట్లా అని చెప్పి, ఎందుకంటే సుప్రీంకోర్టుకి పోతే 2 సార్లు ఫెయిల్ అయిపోయారు. అంటే వాళ్ళని సుప్రీంకోర్టు అడిగింది, యూ కమ్ విత్ ద డేటా అని అడిగింది కాబా, ఎందుకు మళ్ళీ ఎగనెస్ట్గా పోతుందామని చెప్పేసి ఇంటర్నేషనల్గానే వాళ్ళు ఈ నినాదాన్ని కొద్దిగా డౌన్ చేసినారు. కానీ అట్లనే కంటిన్యూ చేసి అదొక అంశంగా పెడితే ఒక 2-3% మార్జిన్ టర్న్అవుట్ అయ్యేది కాంగ్రెస్కు, అది లూజ్ అయినారు. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి, అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ 8th, ఇవాళ డేట్ మనం రికార్డ్ చేసిన టైంకి 8th అనుకోండి. ఈ రోజుకి ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎన్డీఏనా ఇండియానా? దీనికంటే ముందు ఒక 2 minutesలో చెప్తాను. ఎన్డీఏ కూటమిలో ఫస్ట్ బీజేపీ, జేడీయూ, తర్వాత వచ్చేసి పార్టీస్, చిన్న పార్టీస్ ఉన్నాయి కదా, ఇది జేఎస్పీ చిరాగ్ పాస్వాన్ గారిది, తర్వాత హమ్ పార్టీ అని ఒకటి ఉన్నది. ఈ చిన్న కూటమిలో ఒక గ్రూప్ ఒకటి ఉంది. తర్వాత ఇటు సైడ్ వచ్చేసరికి కాంగ్రెస్, తర్వాత వచ్చేసి కమ్యూనిస్టులు, తర్వాత వచ్చేసి ఆర్జేడీ, ఆ తర్వాత ఇంకా విఐపి అని ఒక పార్టీ, ఇట్లాంటి పార్టీలు ఉన్నాయి. ఈ 3వ కూటమి ఎవరైతే ఉన్నారో, తర్వాత జనసురాజ్ పీకే గారు, గ్రేట్ స్ట్రాటజిస్ట్ పీకే గారితో ఒక పార్టీ ఉన్నది, ఎంఐఎం ఒక పార్టీ ఉన్నది, లాలూ ప్రసాద్ యాదవ్ గారి కొడుకు, అది ఎవరికి చాలామందికి తెలియదు, ప్రతాప్ యాదవ్ సంథింగ్, అయినా కూడా ఒక న్యూట్రల్గా ఉన్నారు. అంటే ఈ 3 ఒకటి. దీంతో పాటు బీఎస్పీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 243 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. చాలామంది కనిపించదు, నేను గ్రౌండ్లో చూసినప్పుడు. ఆమ్ ఆద్మీ పార్టీ అట్లీస్ట్ 1% టోటల్గా గెలిచినా కానీ అంటే ఇది మైనిట్ లెవెల్లో పోయినసారి 3000 ఓట్ల కంటే తక్కువ ఓడిపోయిన సీట్లు 68 అండి సార్ గారు. 3000 మార్జిన్తోనే ఓడిపోయిన సీట్లు, అందులో జేడీయూ ఎక్కువ ఉన్నాయి. అంటే మేము పారామీటర్స్ అన్నీ ఒక దగ్గర లిస్ట్ అవుట్ చేసుకుంటే ఒక 50 పారామీటర్స్ వెళ్ళినాయి. 50 పారామీటర్స్ను ఎట్లా అప్లికేట్ చేస్తామనేది చాలా కాంప్లికేటెడ్ అయింది మాకు. అయితే స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్స్ బీహార్కు. ఆ స్ట్రైక్ రేట్ అయితే బీజేపీకి ఫస్ట్ ఉంది, నాకు తెలిసి 65 to 70% స్ట్రైక్ రేట్. అంటే 100 సీట్లు పోటీ చేస్తే వాళ్ళు ఒక 65 నుంచి 70 స్థానాల వరకు అయితే కంపల్సరీగా గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఎవరు? బీజేపీ. ఎప్పటికున్న బీజేపీ స్ట్రైక్ రేటు మనం 2000 నుంచి చూసుకున్నా కానీ సేమ్. లాస్ట్ టైం 67% అంతే. అంటే యాజ్ అన్ యావరేజ్గా 60% స్ట్రైక్ రేట్ అయితే మినిమం మెయింటైన్ చేస్తుంది బీజేపీ. 2000 జేడీయూ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ, అప్పుడు 37%. నా నెంబర్స్ చూస్తే 2020లో 115 స్థానాల్లో పోటీ చేసింది మన జేడీయూ, బట్ 43 స్థానాలకే పరిమితమైంది. అంటే అప్పుడు జేడీయూకు ఎందుకు స్ట్రైక్ రేట్ తగ్గిందంటే సాయి గారు, చిరాగ్ పాస్వాన్ గారి ఎల్జేపీ పార్టీ ఏదైతే ఉందో జేడీయూ మీద దాదాపు 100 సీట్లలో పోటీ చేసింది. అంటే కూటమిలో ఉండు కూడా
ఎల్జేపీ అనేది ఎన్డీఏ అంటే ఎన్డీఏ పైన కూటమిలో ఉంది, కింద మాత్రం అన్ని స్థానాల్లో పోటీ చేసింది. అప్పుడు ఎందుకు సక్రమంగా జరగలేదు. సంథింగ్ జేడీని ఓడించింది ఎవరంటే 30 సీట్లలో ఎల్జేపీ ఓడించింది. ఇప్పుడు వాళ్ళు ఒక అలయన్స్ అనేది కొంచెం మనం ఆంధ్రాలో ఎట్లయితే బీజేపీ, తెలుగుదేశం, జనసేన అంత స్ట్రాంగ్గా లేకపోయినా కానీ ఈ కొద్దిగా సెట్ అయినాయి అనేది మాకు అనాలిసిస్. ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా? ఓట్ ట్రాన్స్ఫర్ బీజేపీ నుంచి జేడీయూకు కొద్దిగా జరుగుతుంది. ఎల్జేపీ నుంచి జేడీయూకు జరగట్లేదు, జేడీ నుంచి ఎల్జేపీకి జరగట్లేదు. ఇద్దరి మధ్య లేదు, సేమ్ పాతయ్యే ఉన్నాయి. కాకపోతే ఓకే, నాట్ బ్యాడ్. అంటే పూర్తిగా మొత్తం వ్యతిరేకంగా కాకుండా, ఫ్రెండ్లీ కాంటెస్ట్ కాకుండా పర్లేదు అనిపించింది మాకు. కానీ మహాగఠబంధన్కి వచ్చేసరికి మాత్రం అలయన్సెస్ బాండింగ్, కెమికల్ బాండింగ్, ఎలక్షన్ ఇంజనీరింగ్ సరిగా లేదు. కాంగ్రెస్ ఎప్పుడైతే అంత ఓటాధికార యాత్ర చేసినాక సీట్లు తగ్గించుకున్నారు చూడండి, 70 నుంచి 60, 75 నుంచి 60కి వచ్చింది చూసినరా, అక్కడ వీక్నెస్ ఒకటి కనపడింది. రాహుల్ గాంధీ గారు దీన్ని సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరికి? తేజస్వి గారికి. ఒక గుప్తా అనే ఒక అప్పర్ కాస్ట్కి ఇచ్చినాడు, తర్వాత ముఖేష్ అన్న అతనికి విఐపి పార్టీకి ఇచ్చినారు. ఆయన డిప్యూటీ సీఎం. 2 డిప్యూటీ సీఎంలు అనౌన్స్ చేసేసినాడు. ఎవరు? తేజస్వి యాదవ్ ముందే. అందులో కాంగ్రెస్ వాళ్ళ పేరు లేదు. అంటే 60 సీట్లు 70 సీట్ల నుంచి తగ్గించుకోవడం, డిప్యూటీ సీఎం లేకపోయేసరికి వీళ్ళు కూడా కొంత సీరియస్నెస్ తీసుకోలేదు. అంటే రీజనల్ పార్టీని హ్యాండిల్ చేసేట్లో బీజేపీ సక్సెస్ఫుల్ అవుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీని మెయింటైన్ చేసేట్లో కొద్దిగా వీక్ ఉంటుంది. అందుకోసమే ఎలక్షన్స్ సెల్ఫ్ గోల్ సిస్టంలో పోగొట్టుకుంటారు లాస్ట్. హర్యానాలో మనం చూసినాం కదా, హర్యానాలో చూసినాం, జమ్మూ కాశ్మీర్లో కూడా వీళ్ళు చేయబట్టే. కానీ కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీని లాస్ట్ టైం ముంచేసింది. అంతే, స్ట్రైక్ రేట్ అంతే కదా, అంతే 70 ఇచ్చారు అప్పుడు సీట్లు, 19 సీట్లే గెలిచారు వాళ్ళు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు స్ట్రైక్ రేట్ ఫస్ట్ వచ్చేసేది ఎవరికి అంటే బీజేపీకి. ఎన్ని పోటీ చేసారో అన్ని నిలబెట్టుకోవడంలో ఎక్కువ. 101 పోటీ చేస్తే నాకు తెలిసి 65 to 70 వస్తుంది మా అంచనా ప్రకారం. సెకండ్ స్ట్రైక్ రేటు తేజస్వి యాదవ్ ఆర్జేడీకును జేడీయూకు సమానంగా ఉండే అవకాశం ఉన్నది. ఓకే, జేడీయూకి ఎందుకు ఉందంటే, జేడీయూ మీరు చాలామంది అనుకుంటారు కదా, ఉమెన్ ఓటర్స్ జేడీయూతో ఉన్నారు ఇప్పటికి స్టిల్. అంటే కరప్షన్ కొంచెం తక్కువగా ఉండడం, ఈ గొడవలు, లా అండ్ ఆర్డర్ కొంత పర్వాలేదు. కొద్దిగా ఒకటే మైనస్ ఏంటంటే ఆయన కొంచెం టైం అయిపోయింది. అంటే మెంటల్గా ఇన్బ్యాలెన్స్డ్ ఉన్నది మాత్రం ప్రతిపక్షాలు బాగా ప్రచారం చేసినాయి, దాన్ని బీజేపీ కవరప్ చేసింది. తర్వాత ఎల్జేపీ స్ట్రైక్ రేట్ పడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ టైం 5 సీట్లు ఇస్తే 5 సీట్లు గెలిచినారు, ఎంపీ సీట్లు ఎల్జేపీ. అనుకున్నాం కదా మరో జనసేన పవన్ కళ్యాణ్ లాగా చిరాగ్ పాస్వాన్ అవుతాడు అనేది మాకు స్టార్టింగ్ ఆలోచన ఉండే. కానీ రాను ఎందుకో వాళ్ళకు ఇచ్చిన 26, 29లో నాకు తెలిసి 10 సీట్లు మ్యాక్స్, 19 సీట్లు అక్కడనే కోల్పోతున్నారు. అది కనుక కరెక్ట్గా కొట్టేది ఉంటే చాలా నెంబర్ వస్తుందని మేము ఊహించినాం. అంటే 170 వరకు ఎన్డీఏకి అనుకునేది. ఎల్జేపీ ఉన్ను కొద్దిగా జేడీయూ వల్ల అంటే జేడీయూ మేము అనుకున్న దానికంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ పెరిగింది. అంటే మేము మరీ 40% అనుకున్నాం, ఎట్లా కవర్ అవుతుంది అని అనుకున్నాం, కానీ పెరిగింది. సో ఈ అన్నిటినీ ఎందుకు పెరిగింది? ఏ కారణాలు కనబడుతున్నాయి మీకు? ఒకటి ఎల్జేపీ, 2 ముస్లిమ్స్ టికెట్ ఇచ్చినారు. యాదవ్ ఎంవై ఫార్ములా ఏదైతే తేజస్వి యాదవ్ ఫాలో అయ్యిండో వీళ్ళు కూడా దాదాపు 101కి అప్రాక్సిమేట్లీ సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే ఒక 20 నుంచి 25 సీట్లు యాదవ్లకు ఇచ్చినారు. ఎవరు? జేడీ వాళ్ళు కూడా ఒక 3-4 సీట్లు ముస్లిమ్స్కి ఇచ్చినారు. ఇదంతా కమ్యూనల్ మీదనే నడుస్తుంది. సో ఇట్లా ఇచ్చింది కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా యాదవ్స్కి ఒక 15-20 ఇచ్చినారు. అంటే అప్పుడు ఎంవైలో వై పోగొట్టినారు కదా. ముస్లిమ్స్ను స్ప్లిట్ చేసేందుకు ఎలాగో ఎంఐఎం ఉంది, జన్సురాజ్ పార్టీ ఉంది. అంటే ఇవన్నీ కాంబినేషన్స్. అంటే ఎంత ఓటు ఎవరెక్కడ స్ప్లిట్ చేస్తారు అనేది మాకు అదే ఎప్పుడు ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనే కంటే కూడా ఎవరిని ఓడిస్తారనేది చాలా కీలకం. సో ఇప్పుడు ఎవరిని ఓడిస్తున్నారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎల్జేపీ కొంచెం ఇబ్బందికరంగానే మారుతుంది ఎన్డీఏకి అని మీరు అనేది పాయింట్. ఇంత మీద ఇబ్బంది అవుతుంది అనేది మనం ఎలక్షన్స్ చూద్దాం. బట్ మహాగఠబంధన్లో లేదా ఇండీ బ్లాక్లో ఎవరిని ఓడిస్తున్నట్టు? ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న ప్లేయర్స్, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎఫెక్ట్ ఎంత? ఎవరికి గండి కొడుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ? వాళ్ళు గెలవరు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడేం పెద్ద నాకు తెలిసి అక్కడ ఎమ్మెల్యే టికెట్లు సీట్లు వస్తాయో తెలియదు నాకు, కానీ ఎంఐఎం కొంత వచ్చినాయి, సిపిఐ ఎంఎల్ వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జన్సురాజ్ పార్టీ, ఈయన ప్రశాంత్ కిషోర్ పార్టీ, జన్సురాజ్ అండ్ ఎంఐఎం, ఈ 2 పార్టీలు ఎవరికి గండి కొడతాయి? మాకు మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్లో జన్సురాజ్ది అర్థం కాలేదు చాలా రోజుల వరకు. అసలు చాలామంది ఏమనుకున్నారంటే ఇది బీజేపీ వదిలిన బాణం లాగానే అనుకున్నారు. అయితే 30 మందికి ముస్లిమ్స్కి ఇచ్చిన టికెట్స్ ఎవరు? జన్సురాజ్. తర్వాత ఇంటెలెక్చువల్స్కి ఇచ్చినాడు. ఆయన బ్రాహ్మిన్ స్వతహా, ఎవరికి తెలియదు క్యాస్ట్, కానీ ఆ బ్రాహ్మిన్ టికెట్స్ ఇచ్చినాడు. ఇచ్చేసరికి ఇది అటా ఇటా అనుకుంటే రూరల్లో
కొద్దిగా అర్బన్లో కొంత పట్టు ఉంది ఎవరికి జనసురాజ్కు. మాకు తెలిసినంత వరకు ఓ బయట 20 సీట్లు 10 సీట్లు అని ఏదో ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ గ్రౌండ్ రిపోర్ట్స్ మాకు తెలిసినంత వరకు మ్యాక్స్ 3 సీట్లు 4 సీట్లు అయితే దాటవు. అవి కూడా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక సింగరు ఎవరో మంచి ఇంటలెక్చువల్కి ఇచ్చినారు వాటి మీదనే మా టీం జనసేన సురాజ్కి ఆఫీస్కి పోయి కూడా వాళ్ళని అడిగితే రావండి ఏదో అని చెప్తున్నారు. అంటే జస్ట్ దే ఆర్ గేమ్ చేంజర్స్. ఎవరు గెలవాలి ఎవరు ఓడాలనే పాత్ర మాత్రం స్పాయిలర్గా మాత్రం పీకే ఉండబోతున్నాడు ఈసారి. నాకు తెలిసినంత 6% ఓటు అయితే దాటదు ఎవరికి. చాలా మందిని ముఖ్యమంత్రిని చేసిన ప్రశాంత్ కిషోర్ని ఆ సొంత రాష్ట్రంలో కనీసం పట్టించుకోవట్లేదా ప్రజలు? ఎందుకు? ప్రజలు అంటే చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ గారి కంటే పెద్ద గొప్పోడైతే కాదు కదండి. పీకే ఈజ్ స్ట్రాటజీ. ఎప్పుడైనా రాజకీయాలకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్ కాగలుగుతారు కానీ ఒక స్ట్రాటజిస్ట్ ఎప్పుడు పొలిటీషియన్ కాలేడండి. ఎందుకంటే ఐడియా చెప్పగలుగుతాడు, ఓడియడం చెప్పగలుగుతాడు, గెలవడం చెప్పగలుగుతాడు, కానీ చరిష్మా కావాలి. అసలు పీకే అనేవాడు ఒకవేళ కావాలంటే ఇంకొక 2 టర్మ్స్ కావాలండి. ఎందుకంటే బీహార్ అనేది మాస్ ఉన్నటువంటిది. మోడీతోనే ఈసారి చాలా మోడీయే దీన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ ఇంజనీరింగ్ అంతా సోషల్ మీడియా అంత టీముని కూడా ఇబ్బంది పడుతున్నాడు. అట్లాంటిది పీకేది అనేది కాదు. కాకపోతే ఒక 30 స్థానాల్లో మాత్రం ప్రభావితం చూపెడుతున్నాడు. ఆ 30 స్థానాల్లో ముస్లిం టికెట్స్ ఇచ్చారు కాబట్టి నాకు తెలిసి మహాగఠబంధన్ ఎంజీపీకే ఒకటి ఉంది. 2 మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే ఎంఐఎం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్చర్ యాక్చువల్గా. ఎంఐఎం కనుక వాళ్ళు మహాగఠబంధన్ టీంలో చేర్చుకుంటే ఈ హిందూ ఓట్లు అనేటివి గంపగుత్త గట్టి స్ప్లిట్ అయితేనే వాళ్ళు పక్కా పెట్టేసినారు. అది ఇగో హర్ట్ అయిపోయింది ఎంఐఎంకు. హర్ట్ అయిపోయి ఈయన చంద్రశేఖర్ ఆజాద్ అని చెప్పేసి ఇంకో చిన్న బీఎస్పీ ఈయన అందరిని కూటమిగా జమ చేసుకుని ఒక 65-70 స్థానాలు పోటీ చేస్తున్నాడు. అందులో ఒక 30 స్థానాలు చాలా ప్రభావితం చూపెడితే సీమాంచల్ లాంటి ప్రాంతంలో సౌత్ దాంట్లో ప్రభావితం చూపెడితే నాకు తెలిసి ఒక 30 స్థానాల్లో ఎంఐఎం భారీగా ముస్లిం ఓట్లను చీలబోతుంది. ఇది ఒక సెకండ్ ఫ్యాక్టర్ ఎన్డీఏ గెలవడానికి నేను అనుకుంటున్నాను. అంటే ఎన్డీఏకి ఆధిక్యం రావడానికని మేము అనాలిసిస్ చేసినాం. అంటే మా దగ్గర ఇంకా ఉంది పారామీటేషన్స్ చెప్పడానికి, అది టైం సరిపోదు. ఇట్స్ అ బిగ్ పిక్చర్ యాక్చువల్గా. అదొకటి. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఏముండదు. తర్వాత ఇంకొకటి లాలూ ప్రసాద్ వాళ్ళ పెద్ద కొడుకున్నాడు కదా, అతను బాగా డ్యామేజ్ చేస్తాడు. జేజేడి చాలా సోషల్ పోస్ట్లో అక్కడ ఇక్కడ ఆయన ఒక్కటి గెలిచే అవకాశం ఉంటుంది. అంటే యాజ్ అన్ యావరేజ్గా ఫస్ట్ స్ట్రైక్ రేటు బీజేపీకి, సెకండ్ స్ట్రైక్ రేటు తేజస్వికి ఆర్ జేడీ మధ్యలో ఫైట్ నడుస్తుంది. 50% 40% ఉండొచ్చు. తర్వాత వచ్చేసి కాంగ్రెస్ నాకు తెలిసి 15 స్థానాల నుంచి 20 స్థానాల మధ్యలో వస్తాయండి అవుట్ ఆఫ్ 60. అదొకటి. తర్వాత మీరు అనుకున్నటువంటి ఎంఐఎంకి ఒక 3, తర్వాత జనసురాజ్కి ఒక 3, ఇతరులు ఎవరన్నా అక్కడ ఇక్కడ ఉంటే 8 స్థానాలు అయితే ఇతరులు దాటాయండి. థర్డ్ కూటమి దాటదు. సిపిఐఎం కమ్యూనిస్టుల ప్రభావం మాత్రం బాగుంది. అంటే వాళ్ళు ఒక డబుల్ డిజిట్ నెంబర్ రీచ్ అవుతున్నారు, ఒక 10 స్థానాలు రీచ్ అవుతున్నారు, వాళ్ళకు ఒక 26 ఇస్తే. సో ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్ గారు. ఇది చెప్పాలంటే చాలా పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎందుకు ఇట్లా అవుతుందంటే 10,000 స్కీమ్ ఒకటి ఉంది. 2000 సంవత్సరంలో నితీష్ గారు సైకిల్ ఇచ్చినారట, ఒక 2 లక్షలు ఎంతో సంథింగ్ కౌంట్. అవి ఇప్పుడు వాళ్ళు ఓటర్గా మారినారు. ఓటర్గా మారితే నేను ఆ రోజు సైకిల్ అంటే అతడు ఎప్పుడో చేసిన హెల్ప్ ఇప్పటికి కూడా గుర్తు చేస్తాను. అంటే ప్రతి పాయింట్ కూడా చూస్తుంది. పోలీసు ఉమెన్లలో 28% కానిస్టేబుల్కి మహిళలకు ఇచ్చినారు, అదే చట్టం చేసినారు. అంటే మహిళా ఓటింగ్ మీరు పెరిగింది అని అన్నారు చూసిందా, ఇది ఫ్యాక్టర్. అయితే మామూలుగా టీవీలలో పేపర్ చదివి చెప్పే సెఫాలిస్టులు మీరు అంటారు కదా, నాకు ఒక్కొక్కసారి అంటే అవుట్డేటెడ్ అయిపోయారేమో అనిపిస్తుంది. అంటే నేను వాళ్ళని విమర్శించడం కాదు, కానీ గ్రౌండ్లోకి దిగకుండా గ్రౌండ్ అర్థం చేసుకోకుండా మనం చెప్పలేం. అది విషయం ఏంటంటే మేము చాలా ఛానళ్ళల్లో చెప్దామని ప్రయత్నం చేసినాం. ఈ మాత్రం ఇప్పుడు మీరు అడిగే 5 క్వశ్చన్స్ చాలా డెప్త్ ఉంది. మీరు నాకంటే ఎక్కువ మీ ఛానల్లో చూస్తే కదా చాలా సబ్జెక్టు రిలీజ్ చేస్తారు. ఒక్కోసారి నేను క్రాస్ చెక్ చేసుకుంటా. అసలు ఎవరికి శాటిలైట్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ చాలామందిని రిలీజ్ చేద్దామని అడిగితే అసలు మనకి సబ్జెక్ట్ ఉండదు, ఎన్ని పార్టీలు ఉండదు. మనమే క్వశ్చన్స్ మనమే ఆన్సర్స్ రాసి మనమే డేటా మొత్తం ఇస్తే అంటే సబ్జెక్టు అంటే డివేట్ సబ్జెక్ట్ కానీ చెప్పాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద కంప్లీట్ బీహార్ గ్రౌండ్ అండి. నాకు తెలిసినంత వరకు 140-135 మధ్యలో ఎన్డీఏకు ఉంది. తర్వాత ఒక 100 అంటే 100 టచ్ అవుతుందని అనుకుంటున్నా, ఏది మహాగఠబంధన్ లేదా 95 దగ్గర. తర్వాత సిపిఎం వాళ్ళకి ఒక 10 అంటే ఇక కూటమిలో స్ప్లిట్ చేస్తే. తర్వాత ఎల్జేపీ వీక్ ఉంది కాబట్టి అదొక 9-10 వరకు వస్తాయి. తర్వాత ఇతరులు మొత్తం కలిపి ఒక 8 వస్తాయి. ఇది పిక్చర్ ఇప్పటి వరకు. ఇంకా యాంటీ ఇంకంబెంట్స్ చాలా ఉంది. మొత్తం నితీష్ గారికి మోడీ గారికి వ్యతిరేకంగా వేసిండ్రని అయితే నేను అనుకోను. అయితే అది అంటే మహిళా ఓటర్లు ఎందుకు ఎక్కువ వచ్చిన దగ్గర మా దగ్గర అనాలిసిస్ ఉంది.
ఒకవేళ మీరు అన్నట్టు మొత్తం యాంటీ ఇన్కంబెంట్స్ వచ్చింది అనుకోండి, అనుకోండి ఒకవేళ మా అనాలిసిస్ కనుక తప్పైంది అనుకోండి, మ్యాజిక్ ఫిగర్కు చాలా దూరంలో వస్తుంది నెంబర్, అంటే 160 170 దగ్గరలో వస్తుంది. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ లేదండి. అవును, నాకు అంటే అర్థం కావట్లేదు మధు గారు. ఫస్ట్ అసలు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆయన ఎంచుకున్న ఎజెండానే ఓటర్ అధికారి యాత్ర అని, ఓటు చోరీ అనేది పెట్టుకున్నాడు కదా. అసలు యాక్చువల్లీ ఆ ఎజెండా ఎందుకు తీసుకున్నాడు అనేది నాకు క్వశ్చన్. అది అసలు నిజంగా గ్రౌండ్లో ఎక్కడ వినబడతలేదని నాకు కొంతమంది చెప్తున్నది. నిజంగా మీరు తిరిగారు కాబట్టి మీరు చెప్పండి అసలు, ఓటు చోరీ జరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారా? ఓటు చోరీ జరిగిందనే విశ్వసనీయత ఎక్కడ ఉంటుంది అంటే కొన్ని ఓట్లు పోయినప్పుడే, అంటే ఒక 2 గ్రామాలు తీసుకుందాం సుమారుగా, అందులోకెళ్ళి ఒక 100 పోయినాయి అనుకోండి, డెఫినెట్గా అది వైరల్ అవుతుంది సోషల్ మీడియా ఉన్నప్పుడు. మన అభిప్రాయాన్ని ఒక ఎగ్జాంపుల్స్తో ప్రజల మీద ఎప్పుడు రుద్దకూడదు. ప్రజల నుంచి మనకు వచ్చినప్పుడు మనం దాన్ని ఒక రిజల్ట్గా తీసుకోవాలి. మంచి చెప్పారు మీరు, వాయిస్ వర్సలో చెప్పినాను. అంటే అవును, కరెక్టే మీరు అన్నట్టుగా. రాహుల్ గాంధీ గారేమో హర్యానాని ఎగ్జాంపుల్గా తీసుకొని బీహార్ గురించి మాట్లాడుతున్నారు. బీహార్లో ఉన్నాయని చెప్పట్లే, కర్ణాటకలో తీసుకుపోయింది వేరే అయింది. అంటే మనం విమర్శించడం అని కాదు కానీ, సో ఆయన ఒక సిస్టమ్ కరెక్ట్, నేరేషన్ కరెక్ట్ చేసిండు, ప్రజలు కొంతవరకు ఊపు తీసుకొచ్చిండు. కానీ ఆ మధ్యలో ఏదైతే 45 డేస్ బీహార్కి అడుగు, సీరియస్ ఎలక్షన్ బీహార్లో జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో తిరుగుతున్నారు, అమెరికాలో తిరుగుతున్నారు. ఆయన ఏం చేయాలంటే ఇక్కడ తేజస్వి యాదవ్ గారికి ఏజ్ చాలా చిన్నది అయిపోయిందండి. 40 years బిలో ఈజ్ నాట్ హ్యాండిల్ ఆల్ దీస్ గ్రూప్స్. అంతే చాలా కష్టం అది. లాలు గారు ఉండంగా కూడా ఆయన ఇక్కడ ఉండి వ్యవస్థను సెట్ చేసి మొత్తం ఒక కొలే పోతే బాగుండేది. కానీ ఏమైందంటే ఆ 50 days బ్రేక్లో ఒక్కొక్కసారి తేజస్వి యాదవ్ గారు కాంగ్రెస్ ఫోటో కూడా పెట్టకుండా మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఎప్పుడైతే సాయి గారు ఎవరు ఒప్పుకోకపోయినా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, ఒక 17% ఉన్న రిలీజియన్ పట్టుకొని ఆ ఓట్ల కోసం ప్రయత్నం చేసినంత కాలం స్టార్ క్యాంపెయినర్గా ఉంటాడు బీజేపీకి రాహుల్ గాంధీ గారు. ఒకటి. రెండోది ఏంటంటే కులాల ప్రాతిపదికన కాకుండా కమ్యూనిటీ, మనం ప్రోగ్రెసివ్ థాట్స్ ఆలోచించి, అంటే ఇంకొక 10 ఏళ్లలో ఇండియాని ఏ విధంగా పెడతాము, మోడీ కంటే ఏ విధంగా ఇంకా బాగు చేస్తాం అనేటువంటి సబ్జెక్టు కనుక తీసుకపోతే కాంగ్రెస్ వేవ్ అనేది చాలా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ మైనార్టీ ఓట్స్ మీరు ఎంత చెప్పినా ఏం చెప్పినా ఇంకా 100 ఏళ్ళ వరకు బీజేపీకి పడవు. అది పెరుగుతూనే ఉంటుంది జనాభా, 20% వచ్చినా పడవు. అయితే ఆ కమ్యూనిటీని కాపాడుకుంటూ ఈ ప్రోగ్రెస్ థాట్తో పోతూ ప్లస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కనుక నేరేషన్ చేస్తే వస్తుంది. ఏమవుతుందంటే హర్యానాలో పోగొట్టుకున్నారు, మహారాష్ట్రలో పోగొట్టుకున్నారు, తర్వాత చేతులారా పోగొట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంపీ సీట్లు మహారాష్ట్రలో చాలా ఉండే. హర్యానాలో చిన్న మిస్టేక్ చేసినారు, ఎవరితో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అయిపోయేది, వాళ్ళకి ఒక 6-7 సీట్స్ ఇస్తే బయటపడేది. ఢిల్లీలో అట్లే చేసినారు, ఢిల్లీలో పొత్తు పెట్టుకున్నా అయిపోయేది. అందుకని అంటున్నా ప్రతి చిన్న, ఇప్పుడు బీఆర్ఎస్ని హ్యాండిల్ చేయకపోతున్నారు. అంటే కొన్ని విషయాలలో చాలా ప్రాబ్లమేటిక్ ఫేస్లో ఉన్నది. కర్ణాటకలో అట్లే ఉంది పరిస్థితి, ఇక్కడ అట్లే ఉంది. అంటే ఒక సిస్టమేటిక్ నేరేషన్ కనుక లేక, ఒక ప్లాన్ కనుక లేకపోతే ఇట్లాంటి ఫలితాలు, అంటే నేను ఇప్పుడు ఫలితాలు రాకముందు ఇట్లాంటి ఫలితాలు వస్తాయని అనగాని, మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం కాంగ్రెస్ అనేది మాత్రం ఆర్జేడీకి అక్కడ మైనస్ అయింది. అదే కనుక ఆర్జేడీ మొత్తం ప్లేస్లో పోటీ చేస్తే బాగుండేది. ఇంకొకటి, ఆర్జేడీని ఎందుకు నమ్ముతలేరు అంటే, నమ్మకం ఎందుకు వస్తలేదంటే, ఒకవేళ డామినేషన్ వస్తే మళ్ళీ పాత జంగిల్ రాజా ఏదో సంథింగ్ వస్తుంది అనేది ఒకటి నేరేషన్. మోడీ గారు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది ఎలక్షన్కు, నేరేషన్ దొరకలేదు అతనికి కూడా. కాకపోతే జంగిల్ రాజా వస్తుంది అన్నది. 22% యూత్ ఓటర్స్ ఉన్నారు సాయి గారు, ఇది మేజర్. 18 years నుంచి 35 years మధ్యలో 22% ఉన్నారు. వాళ్ళు ఎవరికి వేస్తారు అనేది చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. మహిళలు ఎంత చూపెడతారో అదంత చూపెడుతుంది. మేము వాళ్ళని అడిగినప్పుడు మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినాయి. 70% యాదవులు తేజస్వితోనే ఉన్నారండి, ఎవరు ఒప్పుకోకపోయినా. ఆ కులం డామినేషన్ మిగతా కులాలకు నచ్చట్లేదు, అదొకటి డిసడ్వాంటేజ్ కూడా. వీళ్ళు యాదవులకు ఇచ్చినప్పుడు ఈయన యాదవే, కాంగ్రెస్ యాదవే, తేజస్వి యాదవ్కి ఇచ్చిండు, జేడీయూ యాదవ్కి ఇచ్చిండు. 2 యాదవులు వచ్చినప్పుడు నెక్స్ట్ ఓటర్ ఏం ఆలోచిస్తానంటే హిందూ పోలరైజేషన్కి వెళ్ళిపోతున్నాడు. ఎన్ని సమస్యలు, ఎంత స్టోరీలు, అంటే దాన్ని నిజంగా బీహార్ని హ్యాండిల్ చేయడం అనేది, మన తెలంగాణను ఒక 4 కాన్స్టిట్యూన్సీలు ఎట్లున్నాయో అంత హ్యాండిల్ చేయవచ్చు. ఇక్కడ జూబ్లీ హిల్స్ అనేది ఇట్స్ బిట్ ఆఫ్ పీస్ అక్కడ దాన్ని హ్యాండిల్ చేయడం. సరే, పాసర్ బై కమెంట్స్ కింద ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ మీరు వర్క్ చేస్తారు కాబట్టి జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అని అంటున్నారు మీరు, ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. అంటే జూబ్లీ హిల్స్ ఒక 2 minutesలో చెప్తాను, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినాను. జూబ్లీ హిల్స్ అనేటువంటిది కాంగ్రెస్కు యాక్చువల్గా హాట్ కేక్ ఉండాల్సింది. 6 months ఎలక్షన్స్ వచ్చినప్పుడు
అప్పుడే వీళ్ళు ఒక ప్లాన్గా ఎప్పుడైతే బీఆర్ఎస్ అనే వాళ్ళు ఎలక్షన్ ఇంజనీరింగ్లో సోషల్ ఇంజనీరింగ్లో నెంబర్ 1 సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ప్లానింగ్స్లో కానీ వీళ్ళు కొంచెం లైట్ తీసుకున్నట్టు అనిపించింది 6 నెలల్లో. ఆయన చనిపోయినప్పటి నుంచే దీనిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసిరు కానీ చెప్పుకోవడంలో కొంచెం విఫలమయ్యారు. అవి కంప్లీట్ చేయాల్సి ఉండే. అయితే ఇనాగ్రేషన్ చేయడం వేరు, ఇనాగ్రేషన్ అయినాక ప్రారంభోత్సవం వేరు. శంకుస్థాపనలకు ప్రారంభోత్సవానికి మధ్య డిఫరెన్స్ కనుక అది టీఆర్ఎస్ వాళ్ళు చేసేవాళ్ళు, వీళ్ళు చేయలేరు. షాదీ ముబారక్ లాంటి కొన్ని పథకాలు కొద్దిగా లాగ్ అవ్వడం వల్ల ముస్లిమ్స్లో మైనారిటీస్లో కొంచెం వ్యతిరేకత వచ్చింది. నేరేషన్ కూడా ఏది మైనారిటీస్ నేరేషన్ కూడా యాంటీ హిందూ వైపు పోతుంది. తర్వాత బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉందండి. అంటే బీజేపీ 10,000 ఓటర్లు కట్టరుగా ఉన్నారు, ఎవరు ఏమొచ్చినా వాళ్ళు వేస్తారు. మిగతా 8% ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కనుక చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఎవరు గెలిస్తే వాళ్ళకి వేస్తారు, ఎవరి వైపు ఉన్నారు అనేది మీద అంటే ఇన్డెప్త్గా నేను పోను, అది చెప్పలేము కొన్ని మీడియాకు కూడా. ఆ ఒక ఇంపాక్ట్ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ మేము ఎందుకు ఇచ్చినాము అంటే అక్కడ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఇచ్చినారో చాలా బాగా హార్డ్ వర్క్ చేసినారు. లాస్ట్ 1 వీక్ నుంచి నవీన్ యాదవ్ గారు చాలా బలం అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీసీ పోలరైజేషన్ నడుస్తుంది. అజరుద్దీన్ గారికి మినిస్ట్రీ ఇచ్చినారు. అంటే బీఆర్ఎస్ ఎంత ముస్లిం ఓటుని తీసుకుపోవాలన్నా ఒక 40% తీసుకోగలుగుతుంది. అంటే మైనారిటీస్ మెంటాలిటీకి ఎట్లా ఉంటుంది అంటే పథకాలు ఏమైనా కట్ అయితేమో ఇంకో 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కదా, నెక్స్ట్ ఎలక్షన్ల వరకు చూసుకుందాం అనే ఫీలింగ్ నేరేషన్ కనుక 2 రోజులు అంటే రేపు ఎల్లుండి 2 డేస్ ఉంది కదా సాయి గారు, 2 డేస్లో కనుక బలంగా తీసుకోపోగలిగితే. సో ఇక్కడ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎంవై కాంబినేషన్ ఇక్కడ కూడా ఉంది, యాదవ్ ముస్లిం కాంబినేషన్. కొంచెం బీజేపీ పర్ఫార్మెన్స్ కనుక 15% కనుక పెరగగలిగింది అనుకోండి, హార్డ్కేక్గా కాంగ్రెస్ గెలుస్తుంది. మరీ లోగా 6% 10,000 అట్లా పడ్డది అనుకోండి, ఓటు ట్రాన్స్ఫర్ అయితే మాత్రం కొంచెం కాంగ్రెస్కు ఉంటుంది. ఎందుకంటే బస్తీలు ఎక్కువ ఉన్నాయి సాయి గారు, జూబ్లీ హిల్స్ అనే పేరు కానీ బస్తీలు ఒక 60-70% ఉన్నాయి. ఆ ఓటర్లకు ఇవన్నీ అవసరం లేదు, వాళ్ళు రోజు కూలీకి వెళ్ళేవారు కాబట్టి దానికి వెళ్ళేవారు కాబట్టి అంటే వాళ్ళు డబ్బులతోని మ్యానిపులేషన్. మా సర్వే ప్రకారం ఏంటంటే 5% మట్టుకే ఉంటుంది. ఏది ఓటు పోల్ మేనేజ్మెంట్ అనేది మనీతోని ఒక 5% వరకే ఉంటుంది. సో దీంట్లో ఒక 8% వరకు కూడా చేయొచ్చు రైట్ మనీతోని. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనుక చూసి నేను అంటే మా సర్వే అనాలిసిస్ ప్రకారం కాంగ్రెస్కి ఇచ్చినాం. ఎంతమంది 15 రోజుల ముందే అది గెలుస్తుంది ఇది గెలుస్తుంది అని చెప్పారు, కానీ మేము స్టాండర్డ్ గ్రౌండ్ రిపోర్ట్తో వచ్చినాం కాబట్టి మాకు ఫలితం అట్టిటైనా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఒకవేళ సెల్ఫ్ గోల్ బేసిక్ నేచర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి లాస్ట్ మినిట్లో కనుక తప్పిదాలు ఏం లేదు. ఇంకా పోల్ మేనేజ్మెంట్ ఓటర్ని తీసుకుపోయి అక్కడ ఓటేయించేటువంటిది ప్రక్రియలో మెకానిజంలో బీఆర్ఎస్ ఈజ్ పిహెచ్డి ఉంది దాంట్లో వాళ్ళకు. వీళ్ళు కొత్తగా కాబట్టి అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి ప్రెస్టేజియస్ ఎలక్షన్ కాబట్టి డెఫినెట్గా ఏదో రకంగా బయటపడతారనే ఆలోచన ఒకటి ఉంది. మా రిపోర్ట్ శాంపిల్స్ కూడా అట్లే చూపెడుతున్నాయి. కాబట్టి అన్ని 90% ఏజెన్సీస్ అన్నీ కూడా బీఆర్ఎస్ ఇచ్చినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే 14th రోజు రిలీజ్ వస్తుంది కాబట్టి ఈ ఎలక్షన్ ఫలితం బీహార్తో వస్తుంది కాబట్టి నేషనల్ వైడ్లో కూడా కొంత హైప్ ఉంటుంది. అంటే కాంగ్రెస్ ఒక సీటు ఎక్కడో గెలిచింది తెలంగాణలో బైపోల్స్లో అంటే నేషనల్ మీడియా కవరేజ్లో కూడా పడుతుంది. సో ఇది డెఫినెట్గా బీఆర్ఎస్ పెద్ద ఇంపార్టెంట్ ఎలక్షన్ ఏం కాదు, బీజేపీకి అసలే కాదు. అసలు ఇంపార్టెంట్ ఎవరికైతే ఉన్నదో అది కాంగ్రెస్కే. ఇది ఎక్కువ మైలేజ్ వస్తుంది, ఎక్కువ కొన్ని రోజుల వరకు స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు, చాలా విషయాలు చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది మధు గారి విశ్లేషణ. బీహార్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయనేది మధు గారి విశ్లేషణ అండ్ వారి గ్రౌండ్ రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నటువంటి మాటలు మీరు విన్నారు కదా. అండ్ ఈవెన్ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకే ఎగ్జు ఉంది అనేది వారు చెప్తున్న మాట. లెట్స్ సీ నవంబర్ 14వ తేదీన ఓటర్ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉందనేది మనం ఇంకా విశ్లేషించుకుందాం. ఆ రోజు మళ్ళీ మధు గారిని పిలిచి మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.